ఈ మొదటి సినిమాకి మీ పేరే పెట్టుకోవడానికి రీజన్ ఏమైనా ఉందా? ఎందుకు పెట్టుకోకూడదు? పెట్టుకోవచ్చు. వై ఇస్ దట్ అ క్వశ్చన్ ఆల్సో? ఒక సైనింగ్ ఇంట్రడక్షన్ అలా రావాలని పెట్టుకున్నారా? నథింగ్ రాంగ్ కదా. రాంగ్ ఏం కాదు. ఆల్మోస్ట్ మీకు కమర్షియల్ బ్రేక్ అంటే డీ సినిమానే కదండి. ఎస్. తర్వాత శ్రీను వైట్ల గారికి మీకు మధ్య కాంబినేషను కుదరాల్సింది. ఒక భేదాభిప్రాయాలు రావటం అది సినిమా కాదా? ఎప్పుడు రాదు. చిచి, అది ఈ రోజుకి నాకు శ్రీను గారు అంటే ఐ లవ్ హిమ్ అ లాట్. మరి ఎందుకు రెండో ప్రాజెక్టు సెట్ అవ్వాలి? అది శ్రీను గారిని అడగాలి. నేను ఎవ్రీ ఇయర్ అడుగుతూనే ఉన్నాయండి. అవునా? ఎవ్రీ ఇయర్. ఓకే. దీన్ని చెడగొట్టింది మోస్ట్గా ఈ రైటర్ గోపిమోహనే కానీ కథ ఇవ్వకుండా అది చేయకుండా. కానీ శ్రీను గారు మేము ఎప్పటించో చేయాలని ఆయన ఎవ్రీ ఇయర్ అడిగా. కోన వెంకట గారు ఉన్నారుగా. అవును, అది ఏంటంటే కోన వెంకట్ గారి కన్నా శ్రీను గారు కంఫర్టబుల్ గోపిమోహన్తో. ఓకే. ఆయన ఎక్కువ ట్రావెల్ అయింది గోపితో. సో ఆయన కమిట్మెంట్స్ అయిపోయే లోపల అడిగే లోపల కథ కుదరక ఎన్నో జరిగి ఈ రోజుకి నాకు శ్రీను గారితో ఒక స్క్రిప్ట్ వస్తే కళ్ళు మూసుకొని చేస్తాను నచ్చిన స్క్రిప్ట్. ఆయన నన్ను కరెక్ట్గా 3 నిమిషాలే చెప్పాడు కథ. 3 నిమిషాలు తప్పితే నేను ఫుల్ కథ వినలా. బాగుంది సార్ చేద్దామని చెప్పాను అంతే. సేమ్ శ్రీను గారు ఈజ్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ కామెడీ టైమింగ్ డైరెక్టర్ ఉన్న ఆయనే. ఓకే. ఆయన తర్వాత ఆయన మీటర్ పట్టుకొని సూపర్గా ఉండేది అనిల్ రావుపూడి. అనిల్. ఓకే ఓకే. కానీ నాగేష్ రెడ్డి గారి కాంబినేషన్లో వరుసగా చేశారు మీరు. ఎస్. నాగేష్ రెడ్డి గారిది నేను చేసాం కానీ ఇంకా చేయలేము ఆయనతో. అది మీరన్నా పెద్ద అదే దూసుకెళ్తా ఆయన కదా మళ్ళీ డైరెక్ట్. దేనికైనా రెడీ. దేనికైనా రెడీ. దేనికైనా రెడీ. సో అది బడ్జెట్ ఎక్కువ క్రాస్ చేస్తుంది. దేది బడ్జెట్ క్రాస్ చేయలే. నాకు అంటే ప్రతి కాంబినేషన్కి ఒక షెల్ఫ్ లైఫ్ ఉంటుందని నమ్ముతా. మా లాస్ట్ అవుటింగ్ మా ఇద్దరిది పెద్దగా ఆడలా. సో అప్పటికి యూ షుడ్ రెస్పెక్ట్ ద ఆడియన్స్. జనాల ట్రెండ్ మారిపోయింది. వాళ్ళని రెస్పెక్ట్ చేస్తున్నంత వరకు వాళ్ళకి ఏది నచ్చుతుంది. ట్రెండ్ మారింది. ఒక్క మూవీ ట్రెండ్ని మారుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆ రోజుల్లో డీ మార్చింది ట్రెండ్ని. దాని తర్వాత డీ లాంటి మూవీస్ దాని తర్వాత ఎక్కడో దగ్గర ఆ ఫార్మాట్ నుంచి ఇంకో ఫార్మాట్కి వెళ్ళిపోయారు. సో యూ షుడ్ రెస్పెక్ట్ ద ఆడియన్స్. ఓకే, దేర్ ఆడియన్స్ పల్స్ చేంజ్ అయిపోయింది. వీ షుడ్ ట్రై టు అండర్స్టాండ్ ద పల్స్ అండ్ గో విత్ ఇట్. విష్ణు గారు కొన్ని ఏమో నాన్నగారు ప్రొడక్షన్లో ఉన్నాయి. తర్వాత 24 ఫ్రేమ్స్ సంబంధించి మీరు చేయటం స్టార్ట్ చేశారు. అంటే మధ్యలో నాన్నగారు ప్రాజెక్టులకు సంబంధించి మీరు తీసుకోవడానికి రీజన్ ఏమైనా ఉందా? అలాగే నేను ఏది చేసినా నేను నాన్నగారితోనే చేస్తాను. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ వాజ్ మై బ్రెయిన్ చైల్డ్. ఓకే. సో నేనేంటంటే బయట సినిమాలు చేయాలని, అంటే బయట ప్రొడక్షన్స్ చేయాలని దానికోసం వచ్చిందనమాట ఈ కంపెనీ. దాని తర్వాత 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీలోనే వీ స్టార్టెడ్ ప్రొడ్యూసింగ్ అండ్ కమింగ్ ఫార్వర్డ్. బాహుబలిలో కట్టప్ప ఎందుకు చంపాడు బాహుబలి? అంత సస్పెన్స్ పెట్టి వదిలేశారండి మీరు ప్రెస్ మీట్లో. లెట్ దెమ్ నో అంకుల్ ఏంటనేది తెలియలే మాకు. ఇది లెట్ దెమ్ నో అంకుల్ అనేది అట్లా చెప్పేసి వదిలేశారు. ఇది సినిమాలోదా? కాదు మా అప్పుడు ఎలక్షన్స్ అప్పుడు. అది ఎప్పుడు అయిపోయింది. వై డు వి నీడ్ టు టాక్ అబౌట్? అంటే అసలు ఏంటనేది ఆ సస్పెన్స్ ఏం జరిగింది ఆ రోజు? అది ఆ రోజుకి కరెక్ట్, కానీ ఈ రోజు మాట్లాడకూడదు దాని గురించి. అవునా? ఆ రోజుకి అది మళ్ళీ దానికి క్లారిఫికేషన్ ఇస్తారేమో అనుకున్నాం, చెప్తారేమో అనుకున్నాం అసలు ఏం జరిగి ఉంటుంది అనేది. అట్లా జస్ట్ వదిలేసి మేబీ ఒకవేళ నాకు వయసు అయిపోయిన తర్వాత నేను ఆటోబయోగ్రఫీ రాస్తే మేబీ దాంట్లో రాస్తాను. అప్పుడు మీకే ఫస్ట్ కాపీ ఇస్తాను. ఇప్పుడు చెప్పరు, అవసరం లేదు. వై డిగప్ నెగటివిటీ? ఎప్పుడైనా పాజిటివ్గానే ఉండాలండి. ఓకే. ఈవెన్ సీనియర్ జర్నలిస్ట్ లైక్ యూ, మీరు ఎప్పుడు పాజిటివ్గా ఉండాలి, కానీ లెట్స్ నాట్ ట్రై టు టేక్ ఎనీ నెగటివిటీ. చాలా స్పైసీగా జరిగింది అది వాతావరణం ఆ టైంలో. అది 1983లో ఇండియా వరల్డ్ కప్ గెలిచిందంటే ఆ రోజు ఆటకే అది కరెక్టు. ఇప్పుడు వరల్డ్ కప్ గురించి ఆలోచిద్దాం. అక్కడే పట్టుకొని ఉంటావా ఏంటి? కానీ మీరు అంత పట్టుదలగా తీసుకోవడానికి ఆ రోజు రీజన్ ఏమైనా ఉందా అనిపించింది? ఎవ్రీథింగ్ హ్యాస్ ఇట్స్ ఓన్ రీజన్ అజ్జీ గారు. సో ఆ రోజు రీజన్కి ఐ ఫెల్ట్ దట్ వాజ్ రైట్. ఖర్చు పెట్టారు పైగా బాగా. ఎప్పుడు మాలో జరగని నిజంగా ఈ ఎలక్షన్ విష్ణు గారు నా భూతో నా భవిష్యత్తు. ఐ హోప్ ఇట్ డజంట్ హ్యాపెన్ లైక్ దట్ ఆల్సో అగైన్ అండి. అవునా? నేను నమ్మేది ఒకటే,
ఫిలిం ఇండస్ట్రీ ఈజ్ వన్ ఫ్యామిలీ. రైట్. ఫ్యామిలీ మధ్యన డిస్టర్బెన్సెస్ ఉంటాయి, బట్ అగైన్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే యువర్ ఫ్యామిలీ. ఓకే, అది నేను గట్టిగా నమ్ముతాను. అండ్ దట్స్ హౌ ఇట్ విల్ బీ. బట్ సి ఐ వుడ్ ప్రిఫర్, నా వ్యక్తిగత అభిప్రాయం, ఓకే, నెక్స్ట్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ పెద్దలందరూ నిర్ణయించి ఇంకొకరిని పెట్టాలన్న ఉద్దేశం. ఆ పెద్దలందరూ మేము తప్పు చేస్తే మమ్మల్ని కరెక్ట్ దారిలో నడిపియాలి, మమ్మల్ని తప్పు చేయనివ్వాలి, వాళ్ళు మేము నేర్చుకోవాలి, వాళ్ళు ఉండాలి. లేదురా అది తప్పు, అలా చేయకూడదు, అది మేము నేర్చుకోవాలి. దట్ ఈస్ హౌ ఐ బిలీవ్ అ ట్రెడిషన్ ఇస్. ఓకే. సో కానీ రీసెంట్గా మీరు చూసినట్టయితే విష్ణు గారు ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషను ఇవ్వట్లేదు, సేమ్ అట్లా ఆగిపోయింది అనే నిరుత్సాహం కూడా కొంతమందిలో ఉంది. ఇచ్చానే కాదు, మీరు అది కన్ఫర్మేషన్ అయ్యాక బిల్డింగ్ది అప్పుడు ఎన్నికలకు వెళ్దాం. మీ దగ్గర వచ్చిన ఇన్ఫర్మేషన్ ఇస్ రాంగ్. ఓకే, మీరు యూనో ప్లీజ్ గెట్ ద కరెక్ట్ ఇన్ఫర్మేషన్. మీ దగ్గర కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఉంటే మీరు ఈ క్వశ్చన్ నన్ను అడగను కూడా అడగరు. యూ డోంట్ హ్యావ్ ద ఇన్ఫర్మేషన్ రైట్. అంటే యాక్చువల్గా 2 years కంప్లీట్ అయిన తర్వాత ఎప్పుడైనా సరే మాకు ఎన్నికలకు వెళ్తారు, పీరియడ్ ఆఫ్ టైము. బట్ అది జరగల. ఎందుకు జరగల? జరిగిందా? అది యునానిమస్ మీటింగ్ లాగా జరిగింది, బట్ దాన్ని కూడా కొంతమంది అపోజ్ చేశారు. అదే చెప్తున్నాను, యూ డోంట్ హ్యావ్ ద ఇన్ఫర్మేషన్ రైట్. ఓకే, ఓకే, దట్స్ అ రాంగ్ మీ దగ్గర అసలు ఇన్ఫర్మేషన్ లేదు. ఓకే. సో వన్స్ యూ హ్యావ్ ద టోటల్ ఇన్ఫర్మేషన్, ఈ క్వశ్చన్ కూడా అడగరు మీరు. సో బిల్డింగ్ది అయితే ఉంది కదండి, 100%. సో అది దీని తర్వాత నేను ప్రామిస్ చేసిన దాంట్లో అది ఒక్కటే నేను ఫ్యూఫిల్ చేయలేకపోయా. బట్ దట్ విల్ బీ డన్. అండ్ అది జరుగుతుందా లేదా అని మా మెంబర్స్కి తెలుసు, బయట పబ్లిక్కి తెలియాల్సిన అవసరం లేదు. అది మా మెంబర్స్ వరకు దే ఆల్ నో, అండ్ దే ఆల్ నో వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇంటర్నల్గా. మా అసోసియేషన్ మెంబర్స్ అందరికీ తెలుసు.